అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ బెంగళూరు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి. అందరికీ విష్ యూ హ్యాపీ వైకుంఠ ఏకాదశి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఇప్పుడు లాక్ చేస్తాను. ఇది ఏమిటంటే నేను టెంపుల్కి పోతాను. చందాపుర సైడ్ ఉండే టెంపుల్. నేను ఎవడు విజిట్ చేయలేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ జాస్తి బాగుందంట. అందరూ చెప్తా ఉండేది ఏమంటే పెద్దట్లో ఎట్లుందో అట్లే ఉంది, సేమ్ అంతే బాగుంది, అంత పెద్దగా ఉంది అని చెప్పేసి నేను పోవాలనుకుంటున్నాను జాస్తి దినాలని ఇంకా. బట్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దీనికినా జాస్తి బాగుండే యాది లేదు ఈ టెంపుల్కి పోయేదానికి అని చెప్పేసి పోతాను. అట్లే మీకు ఇదంతా చూపిస్తామని చెప్పేసి లాక్ చేస్తాను. రాండా ఎట్లుంటుందో చూస్తాము ఆ టెంపుల్ అని చెప్పేసి నేను అంతా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను పాప అంటే మా అక్క ముగ్గురు పోతాము. మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న పెండ్లాము, సెకండ్ బావ పెండ్లాము. వాళ్ళు వస్తాండారు నా జతలో. ఇప్పుడు ఎట్లుంటుందో చూస్తాము. ఆ టెంపుల్ ఇష్టమవుతుంది అనుకోండి మీకు కూడా. ఈ వీడియో స్టార్ట్ చేస్తాము. యాక్చువల్లీ నేను ఆటో బుక్ చేసినాను ఫ్రెండ్స్. ఆల్రెడీ వస్తుంది, మా అక్క వెయిట్ చేస్తుంది. రాండా స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది చెప్తుంది కదా, నేను ఆటో బుక్ చేసినానని చెప్పేసి. ఆటో ఆల్రెడీ వచ్చిండే, మేము స్టార్ట్ అవుతుంది ఆడికి. యాక్చువల్లీ ఇది ఆటోలోనే పోవచ్చు, బస్సులోనే పోవచ్చు. మేము రంచి జాతిలో పోతాను కదా, రంచి బిర్నా పోయి వస్తాము అని చెప్పేసి ఆటో బుక్ చేసింది. ఇది వచ్చేసి చందాపుర సైడ్ ఉంది ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోయి విజిట్ చేయండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. అది వేరే ప్లేసెస్ కాదు, ఓన్లీ ఫర్ టెంపుల్ ఇది పార్కింగ్ ఏరియా. ఇది ఆఫ్ చూపిస్తాడనన్న అంతే. ఆవక సైడ్ ఇంకా దీనికిన డబ్బాలు ఉండే, అన్ని జనాలు వచ్చిపోతాండ్రా పొద్దు. జాస్తి బాగుండే ఫ్రెండ్స్, నాకంటూ జాస్తి ఇష్టమాయా. ఒక్కితో విజిట్ చేయండి మీరు కూడా. చూడండి ఎందరు జనాలు ఉండరు, నిలుసుకొని కూడా జాగా ఉండలేదు, అందరు జనాలు ఉండ్రి. ఇది వచ్చేసి ఓపెనింగ్ ఎంట్రెన్స్. దానికి నా వెనుక ఇంకా జాస్తి దూరం ఉంది, బట్ ఆడేమీ ఉండలేదు, దానికి చూపించలేదు. బ్రిడ్జ్ అంతా ఉంది కదా ఆడిని. ఇంకా చూడండి ఎంట్రెన్స్. ఇక్కడ ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు షాపులంతా. ఏమి బట్టల షాపులు హోల్సేల్ రేట్లో సిక్కిందంట. ప్రతి ఒక్కటి పెట్టినారు ఫ్రెండ్స్. ఫుడ్ ఐటమ్స్ ఆరాంగా తినవచ్చు, ఫుడ్ ఏం కావాలో అది తినవచ్చు మనము. చూడండి ఇది ఫుడ్ ఐటమ్స్, ఏమన్నా తినవచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టిండారు. ఆమెకి ఇది షాపింగ్ కూడా పెట్టినారు ఫ్రెండ్స్. ఏమైనా షాప్ చేసుకోవాలంటే షాపింగ్ ఐటమ్స్ కూడా ఉంది. ఆ బట్టలు ఉండవి, చెప్పులు ఉండవి, ప్రతి ఒక్కటి సిక్తవి. అలాంటి మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను అన్నీ సిక్తాను. బట్ డైలీ సిక్తుందా లేదో నాకు ఐడియా లేదు. బట్ సాటర్డే కంపల్సరీ ఉంటుందంట. జాస్తి బాగుంటుందంట, ఇంత రష్ే ఉంటుందంట. యాక్చువల్లీ వైకుంఠ ఏకాదశి అనే దానికి రంచ్ డబ్బాలు అయిండరు. బట్ సాటర్డే దీనికి కమ్మి ఉండే ఉంటారు జనాలు అంటారు. ఈడ వచ్చేసి పోవచ్చు ఫ్రెండ్స్. జాస్తి బాగుండే, నాకంటూ ఇష్టమాయా. నేను జాస్తి టైం స్పెండ్ చేసినాయి. యాక్చువల్లీ నేను పాప చదువులో ఉండిన దానికి నాకు జాస్తి కమ్యూనికేషన్ చేసే కాలేదు. నీకు కొత్త వ్యూ స్పాట్ చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తాండరా, ఇట్లా వస్తే చూడండి ఎంత బాగుంటుంది మీకు ఫ్రెండ్స్. చక్కగా ఉండే ఫ్రెండ్స్. ఇది వింటాండరా సౌండ్ ఫ్రెండ్స్. ఎంత బాగుండే అంటే ఫుల్ నీళ్ళే, అది చెరువు. నీళ్ళ పైన ఒక సూపుట్టిండేది. ఇదంతా ఫుల్ వాటర్. అది ఎంత బాగుండే ఫ్రెండ్స్. ఆడ జాస్తి బాగుండే చూసేకంతూ. మీరు చూడండి ఎంత బాగుంది. నాకు జాస్తి ఇష్టం. మా అమ్మకి రచ్చకట్ట ఆవక సైడ్ కూకోండ్రు కదా, ఆడుకుకొని ఆరాంగా ఈ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మీరు. కానీ అని చెప్పుకొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మీరు. టైం ఆరాంగా పోతుంది ఫ్రెండ్స్. ఆరాంగా టైం స్పెండ్ చేయొచ్చు మీరు. ఇక్కడికి వస్తేనూ కూడా లోపలికి పోయి టైర్డ్ అయింటేనూ కూడా ఆ జనాలు ఆ క్రౌడ్ని ఇంకా టైర్డ్ అయింటే భోజనాలు కూడా ఉంటుంది. ఇక్కడ సాటర్డే ఫుడ్ జాస్తి బాగా ఇస్తారంట, జాస్తి బాగా ఉంటుంది. ఆ టైర్డ్ అయితేనే రచ్చకట్టకు వచ్చేసి కొన్ని ఒక్క వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి మీరు చూస్తూ కదా, తరకారీలు కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి సిక్తాండే ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్టే చేసిండ్లే ఇంత ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ గుడిలో ప్రిపేర్ చేసింది నేను సీదా.
వచ్చేటప్పుడు చూపిస్తాము అని చెప్పేసి జాస్తి రష్ ఉండే ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫోటో అలో ఉండలే, వీడియో అలో ఉండలే. నేను ఎట్లో ఫోటోలు తీసేసి మీకోసమని ఫోటో వేసినాను చూడండి. ఎంట్రన్స్ ఫోటో ఎంత బాగుంది. క్లియర్గా తీసే కిడ్ లేదు ఫ్రెండ్స్. ఎలాంటి లోపల మొబైల్స్ అలో లేదు, అందరూ పిక్ కొంటా అంటారు. నేను ఎట్లా మేనేజ్ చేసి ఫొటోస్ అన్న తీసుకుంటుని. ఇది చూడండి, ఇది వచ్చేటప్పుడు అవుట్ దేశం దర్శనం చేసుకొని వచ్చినాక ఇది యాక్చువల్లీ అద్దంలో చూపిస్తారు. ఇది చూడండి ఎంత బాగుంది. ఇది అలంకారం అంతే బాగా చేసిండ్రి ఫ్రెండ్స్. ఆ పొద్దు యాక్చువల్లీ జాస్తి బాగా దర్శనమాయా. మేము వచ్చేసి స్పెషల్ టికెట్కి పోయింది. నేను బిడ్ని ఉండేదాన్ని, ఇంకా ఫ్రీ టికెట్ నేను థింక్ కూడా చేయలేదు. ఎలా అంటే 2-3 అవర్స్ పక్కా అవుతాండి ఆ క్రౌడ్ చూసేసి నేను. దానికని స్పెషల్ టికెట్ పోయింది. స్పెషల్ టికెట్ వచ్చేసి 50 రూపీస్కి 100 రూపీస్కి 2 మెంబర్స్ పోవచ్చు అండ్రి. మా ఎక్క జతలో వచ్చింది నేను చెప్పింది కదా. నేను మా ఎక్క పోయిస్తుంది. పాపకి ఏమీ ఉండలేదు, బిడ్డలకు ఉండలేదు. నార్మల్లీ చూడండి, అది ఫ్రీ. ఇది ఫ్రీ జనాలు పోతాండే, ఫ్రీగా పోయి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. ఈ క్రౌడ్లో బేబీస్ అంతా నేను సజెస్ట్ చేసేది స్పెషల్ టికెట్ ఉంటే తీసుకొని పోండా బెస్ట్. ఈ క్రౌడ్లో బిడ్డలను పెట్టుకొని జాస్తి ఎక్కువదండ. నాకంతూ ఒక 20 మినిట్స్ అయ్యా ఫ్రెండ్స్. ఆ దర్శనం అంతా చేసుకొని అవతలకి వచ్చేసింది నేను. 20 మినిట్స్ పొట్టే, అంతే, జాస్తి కాలేదు. యాక్చువల్లీ విఐపి టికెట్ ఉందంట 500 రూపీస్. నాకేమో 2 ఒకటే అనిపించాయి. నాకు 20 మినిట్స్లో దర్శనమై వచ్చేసింది. అవతల చూడండి, ఇది కళ్యాణం చేసి పెట్టిండేదంట. ఇది ఎంత బాగుండే ఫ్రెండ్స్. జాస్తి బాగా దర్శనమయ్యా నాకు, ఎంత బాగుండే. యాక్చువల్లీ ఇది ఏరియా జాస్తి పెద్దగా ఉండే. ఇదంతా చూడండి, ఓవర్ పెద్దగా ఉండే. నేను తిరిగే కూడా కాలేదు జాస్తి. ప్రతి తావ డిఫరెంట్ తావులు దేవాన్ని పెట్టిండారు వాళ్ళు ఎంట్రన్స్ అన్ని. ఇది వచ్చేసి ఉయ్యాలు ఊపొచ్చు ఫ్రెండ్స్. మనం బుక్కని పోయేసి అది జోడికి ఊపుతాం కదా, ఎంట్రన్స్ అమ్మకి అది పెట్టిండారు వాళ్ళు. ఇది జోడికి ఊపే తర ఊపిసి అవతలకి రావచ్చు మనము. డెకరేషన్ అంతా చక్కగా చేసిండ్రు ఫ్రెండ్స్. యాక్చువల్లీ చూడండి, ఉయ్యాలు ఊపేది ఎంత బాగుందంటే. క్రౌడ్ ఉండి చెప్తుంది కదా, ఓవర్ క్రౌడ్ ఉండే అని చెప్పేసి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. యాక్చువల్లీ నేను ఉయ్యాలు ఊపింది ఫ్రెండ్స్. ఉయ్యాలు ఊపిసి జాస్తి బాగుండే. నేను చెప్తుంది కదా, జాస్తి బాగుండే. యాక్చువల్లీ నేనేం చెప్తానంటే, అకస్మాత్ లోపల దర్శనం కాకపోయినాను కూడా అవతల 2-3 ప్లేసెస్ తావంతా పక్కా ఇది దేవుని పెట్టిండారు. ఎక్కడికి పోయినా ఒకటే అంటారు కదా, అడుపు ముక్కని ఆరాంగా రావచ్చు మనము. బట్ లోపలికి పోయి గుడి లోపలికి పోయి అవతలకి వచ్చే సాటిస్ఫాక్షనే డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ దర్శనం బాగా అయ్యాం. నేనంతా బొట్లంతా పెట్టుకొని జాస్తి లోపల టైం స్పెండ్ చేయలే, అవతలకి వచ్చేసింది. పాప జాస్తి టీటీలు చేస్తా అండి, చూపించేకి కూడా కాలే, అంత టీటీలు చేస్తా అండి బిడ్డ. చూడండి, అవతలకి వచ్చిన తక్షణము మాకు ఇవంతా కనబడే. అవతలకి వచ్చేసి బురుగులు అవి ఇవి తీసుకొని పోవచ్చు కదా. లోపల చూపించింటాను లడ్డూస్ అంతా ఉండే. అది వచ్చేసి 2 లడ్డూస్ వచ్చేసి 50 రూపీస్ కనేసి సేల్ చేస్తా అండ్రి. యాక్చువల్లీ నేను తీసుకుంటున్నాను దాన్ని. ఇది చూడండి, అవతలకి వస్తే ఏమేమి కావాలో ప్రతిదీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పర్స్లా ఉంటుంది కదా, మన ఊరు పర్స్లో ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉండే అన్నీ. యాక్చువల్లీ ప్రసాదాలు జాస్తి బాగా పెడతారు. యాక్చువల్లీ మేము ప్రసాదాలకు వెయిట్ చేయలే, ఓవర్ క్యూ ఉండే చెప్తుంది కదా. ఫ్రీ వాళ్ళు, నార్మల్, ప్రతి ఒక్కరు క్యూ జాస్తి ఉండే. ఆడ బిడ్డతోడు బిడ్డని ఎత్తుకొని పోయే కయ్యలు ప్రసాదం ఇంకెవడన్నా వచ్చినాక తీసుకుంటామని చెప్పేసి వచ్చేసింది. యాక్చువల్లీ ప్రసాదంలా వాళ్ళు ఏం చేసిండ్రు అంటే పొంగల్ చేసిండ్రు, కార పొంగల్, స్వీట్ పొంగల్, పల్లావేమో చేసిండ్రు. 4 ఐటమ్స్ చేసిండ్రు ఫ్రెండ్స్. బాగుంటుంది, ఒక ఇదే విజిట్ చేయండా. ఇది సాటర్డే బాగుంటుంది ఫ్రెండ్స్, పోవచ్చు మీరు.
చూడండి ఇది అంగడిలో ఉండవు కదా, అన్నీ 20 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టింటారు. ఒకట 10 రూపీస్, ఒకట 20 రూపీస్, ఒకట 50 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్. ఏమైనా ఎత్తుకొనొచ్చు, ఏమైనా తీసుకొనొచ్చు. యాక్చువల్లీ దేశానికి వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు షాపింగ్ చేసుకునే పోయిండారు అవతలకి. చూడవచ్చు మీరు. యాక్చువల్లీ పాప నన్ను బలూన్ తీసి అని చెప్పి తీసేసింది ఫ్రెండ్స్. ఒక 2 minutes అంతే పగలు కొట్టేసే వేస్ట్. నేను చూడండి బలూను ఆవిడ పెట్టుకోండి, ఒక 5 minutes పెట్టుకోలేదు ఫ్రెండ్స్, అది పగిలిపోయా, ఆడే పగిలిపోయా. మా పాప చూడండి ఎంత క్యూట్గా ఉంది. బలూన్ కావాలి, ఎక్కడికి పోయినా ఆ బలూన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రంచ్ అంతా తిరువలకే వచ్చింది, మాట్లాడేతారా బలూన్ కావాలని అడుగుతుంది. అంతా ముగించుకొని నేను అవతలకి వచ్చేస్తుంది. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు జాస్తి అక్కడ టైం స్పెండ్ చేస్తామంటే ఖాళీ పాపం పట్టుకొని వీడియో రికార్డింగ్ ఎట్లా చేసినాను అని చెప్పేసి జాస్తి థింక్ చేయలే. అట్లా దాన్ని ఇంకా అవతలకి వస్తాను. ఫ్రెండ్స్ ఇవిడు తనే ఇంటికి రీచ్ అవుతుంది. చూస్తారు కదా టెంపుల్ ఎట్లుండే అని చెప్పేసి. యాక్చువల్లీ జాస్తి బాగుండే ఫ్రెండ్స్ టెంపుల్. యాక్చువల్లీ కమ్యూనికేట్ చేసే కాలేదు నా చేతిలో, ఎలా అంటే పాప ఉండే ఆమెకి ఓవర్ రష్ ఉండే. బట్ ఫుల్ టూర్ ఇచ్చినాను ఫ్రెండ్స్, టెంపుల్ ఎట్లుంది ఎట్లా ఏమి అని చెప్పేసి. ఒక్కిత పోయి రాండా నాకు యాక్చువల్లీ ఎట్లా అనిపించాయి అంటే పెద్దరిపోతే ఫీలింగ్ వస్తుంది కదా, సేమ్ అట్లే అనిపించాయి. అంత బాగుండే టెంపుల్ అన్న దేవుని దర్శనం కూడా అంత బాగా ఆయా. యాక్చువల్లీ ఆడ వీలు అలో ఉండలేదు ఫ్రెండ్స్, నేను తెలియకుండా ఫోటో తీసుకున్నాను, వేసినాను. ఒక్కిత చూడండి ఫోటో ఎంత బాగుంది, ఒక్కిత పోయి చూడండి. యాక్చువల్లీ ఇది చందాపురంలో అనేకల్ సైడ్ రోడ్లో వస్తుంది. చందాపురం కొండ ఆడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే వాళ్ళే చెప్తారు, బాగుంది జాస్తి బాగుంది. ఒక్కిత ట్రై చేయండి ఫ్రెండ్స్ పోయి. యాక్చువల్లీ శనివారం ఓపెన్ అవుతుందంట, సాటర్డే టైమ్స్లో పోండా. ఒక్కిత బాగుంటుంది ఫ్యామిలీ అంతా. నేను మా అక్క పాప పోయినింది. రంచి కష్టమయ్యా నాకు ఆ పాపను పుట్టుకొని షూటింగ్ చేసేదానికి చూపించినాను. ఈ పొద్దు ఎంత రష్ ఉండేదానికి కారణం వైకుంఠ ఏకాదశి కదా, దానికని జాస్తి బాగా డెకరేషన్ చేసిండారు. రష్ జాస్తి ఉండే, అంతే బాగుండే. దేవుడు కూడా నాకు జాస్తి ఇష్టమై అయిపోదు. మీకు ఇష్టమైంది అనుకుంటాను. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు జాస్తి ఇంపార్టెంట్, సపోర్ట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయస్.